హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసికల్గా మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి సినిమా అంటే పిచ్చి. అందులోనూ ఒక మంచి సినిమా వచ్చిందంటే మనకి లాంగ్వేజ్తో సంబంధమే లేదు. ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే మనల్ని ఎంటర్టైన్ చేసిందంటే మనం ఆకాశానికి ఎత్తేస్తాం. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఈ 2024 తెలుగు ఇండస్ట్రీ దుమ్ము దులిపేసింది ఇండియా మొత్తాన్ని. సో తెలుగు వాళ్ళ సినిమా అంటే ఇది అని ప్రూవ్ చేసినటువంటి సినిమాలు ఈ 2024లోనే చాలానే ఉన్నాయి. బట్ ఈ క్రమంలో ఏంటంటే మన కోలీవుడ్ని కూడా బాగానే ఎంకరేజ్ చేస్తాం. సో మనకి మలయాళం నుంచి కూడా చాలా సినిమాలు వచ్చినప్పటికీ మనకి దగ్గరగా ఉన్నటువంటి కోలీవుడ్ స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ సినిమాలన్నింటినీ కూడా మనం ఎక్కువగా ఆదరిస్తాం. ఇందులో మనం బాగా ఇష్టపడేటటువంటి హీరో ధనుష్. సో ధనుష్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతి సినిమాను మనం చాలా ఇష్టంగా చూస్తాం. హిట్ ఆర్ ఫ్లాప్, ధనుష్ యాక్టింగ్ అంటే మనకి ఇష్టం. సో సార్ సినిమా తర్వాత రీసెంట్గా ఆయన రాయన్ సినిమాతో మన తెలుగు ప్రేక్షకుల ముందరకు వచ్చారు. సో సినిమా బాగుందంటే మనం హిట్ చేస్తాం కదా. ఈ క్రమంలోనే ఆయన సినిమా నెక్స్ట్ మూవీ అప్డేట్ అనమాట ఇది. సో త్రీ మూవీ మనందరికీ చాలా బాగా గుర్తే ఉంటుంది. ధనుష్ అండ్ శృతి హాసన్ హీరోలుగా చేసినటువంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే జోడి మరో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారంట. సో అమరన్ మూవీ యొక్క డైరెక్టర్ అయినటువంటి రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్లో వీళ్ళిద్దరు కలిసి సినిమా చేసే ఆలోచనలో ఉన్నారంట. సో దీనికి సంబంధించి ధనుష్ గారికి అయితే స్టోరీ నెరేట్ చేశారు. ధనుష్ గారికి సినిమా స్టోరీ లైన్ బాగా నచ్చడంతో సో సినిమాకి ఓకే చెప్పారు. ఇక శృతి హాసన్ దగ్గరకు వచ్చేసి సినిమా స్టోరీ లైన్ కూడా చెప్పకముందే రాజ్ కుమార్ పెరియస్వామితో సినిమా అనగానే టక్కని ఓకే అనేసారంట. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేస్తున్నటువంటి కూలీ సినిమాలో ప్రెసెంట్ శృతి హాసన్ ఉన్నారు. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆలోచనలో ఉన్నారంట. సో 3 మూవీతో ఒక మంచి లవ్ స్టోరీని ఇచ్చినటువంటి ఈ జంట సో నెక్స్ట్ రాజ్ కుమార్ పెరియస్వామి లాంటి ఒక మంచి డైరెక్టర్ తో ఎటువంటి ఫీల్ గుడ్ మూవీ తీయబోతున్నారన్న క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అవుతున్నాయి. సో ఈ మధ్య కాలంలో మనం అమరన్ కూడా మన తమిళ సినిమానే అయినప్పటికీ మనకి బాగా నచ్చింది. సో ఆ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే ఈ సినిమా కూడా హిట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో పాన్ ఇండియన్ లెవెల్లో కోలీవుడ్ ఈ మధ్య కాస్త వెనక పడింది, ఎందుకంటే కంగువా లాంటి ఒక దారుణమైన రాడ్ని అయితే ఇచ్చారు. సో ఈ క్రమంలో కోలీవుడ్ కూడా కాస్త గట్టిగా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, వాళ్ళ సైడ్ నుంచి కూడా మంచి హిట్స్ ఇవ్వడానికి. సో చూడాలి ఈ సినిమా అనేది ఎలా ఉండబోతుందని. సో ఈ 2024లో మీరు బాగా చూసినటువంటి తమిళ మూవీ, కోలీవుడ్ మూవీస్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.